రిపబ్లిక్ డే సమీపిస్తున్న తరుణాన దేశ రాజధాని నగరమైనటువంటి ఢిల్లీకి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు ఢిల్లీ సహా దేశంలోని అనేక ఇతర నగరాల్లో దాడులకు ఉగ్రవాదులు పెద్ద ఎత్తున స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇక దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26 నాటి రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని నగరమైన ఢిల్లీ ముస్తాబవుతోంది. రిపబ్లిక్ డే వేడుకలకు ఎక్కువ రోజుల సమయం కూడా లేదు. దీంతో గణతంత్ర వేడుకల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం అంతా నిమగ్నమై ఉంది. ఇలా ఉంటే గణతంత్ర వేడుకల సందర్భంగా ఢిల్లీ నగరంలో దాడులకు అనేక ఉగ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయడానికి ఖలిస్తానీ అలాగే ఇతర రాడికల్ హ్యాండ్లర్లు స్థానిక గ్యాంగ్స్టర్లను ఉపయోగించుకుంటున్నట్లు నిఘా వర్గాలు బాంబు పేల్చాయి. అలాగే ఢిల్లీ ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు డేంజర్ జోన్లో ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ఉగ్రమూకలు గగనతల నుంచి డ్రోన్ల ద్వారా దాడులు జరిపే ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో భద్రతా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ నగరంలోని రెడ్ ఫోర్ట్ అలాగే కర్తవ్యపథ్ పరిసరాల్లో నో ఫ్లై జోన్లను పటిష్టం చేయాలని అక్కడి అధికార యంత్రాంగానికి కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. దాదాపు 20,000 మంది పోలీసులను యావత్ ఢిల్లీ నగరంలో మోహరించారు. హోటళ్లు, లాడ్జ్లు, సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లపై కూడా పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అంతేకాదు రద్దీగా ఉండే ప్రాంతాల్లో సోదాలు జరపడం కూడా మొదలెట్టారు. అలాగే జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలకు ఉగ్రవాదుల పోస్టర్లు చూపించడం ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని ప్రజలను అధికారులు కోరారు. అంతేకాదు కీలకమైన రెడ్ ఫోర్ట్ చుట్టూ షార్ప్ షూటర్లను కూడా మోహరించారు. ఇక ఎన్ఎస్జీ కమాండర్లను భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయడంలో భాగంగా ఢిల్లీ నగరంలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేయకుండా వదలడం లేదు. ఢిల్లీ సహా అనేక ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈసారి రిపబ్లిక్ వేడుకలకు యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు ముఖ్య అతిథులుగా రానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తోంది. అంతేకాదు రాబోయే వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు అలాగే కీలకమైన రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ కొనసాగుతుందని భద్రతా బలగాలు వెల్లడించాయి. మొత్తం మీద ఢిల్లీ నగరాన్ని ఉగ్ర మూకల నుంచి రక్షించడానికి భద్రతా బలగాలు సన్నద్ధంగా ఉన్నాయి.